హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు తెలుగు మెథడాలజీ మేబీ లాస్ట్ వీడియో అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకొక లెసన్ బ్యాలెన్స్ ఉంది. బోధన అభ్యసన సామాగ్రి 8th లెసన్ అనమాట. సో ఆ ఒక్క లెసన్ బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా చదివేస్తే ఆ తెలుగు మెథడాలజీ అయిపోతుంది. సో తెలుగు మెథడాలజీ ఈ లెసన్ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ విషయం ఏంటిది అనేది నేను మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి తెలుగు మెథడాలజీ 8th లెసన్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో తెలుగు మెథడాలజీ ఎస్ఎన్ఎస్ అనమాట. సో అయినా కానీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నాను, నేను తెలుగు మెథడాలజీకి ఎస్ఎన్ఎస్ చదువుతున్నాను. సో ఇప్పుడు ఇందులో 8th లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. సో 8th లెసన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను ఏంటిది అనేసి చెప్తాను. సో ఇప్పుడైతే లెసన్ ఫినిష్ చేస్తాను, తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకేనా? హలో అండి, ఇప్పుడైతే 8th లెసన్ లో బోధన అభ్యసన సామాగ్రి కదా. సో దానికి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? ఇది లాస్ట్ డేస్ ఇచ్చిన బిట్ అనమాట. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. త్రిపార్శ్వ బోధన అభ్యసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు ఎవరు? దృష్టిలోపం లేనివారా, దృష్టిలోపం కలవారా, వ్యష్టితత్వం కలవారా, సమిష్టితత్వం లేనివారా? సో ఎవరికి త్రిపార్శ్వ బోధన అభ్యసన ఉపకరణాలు ఉపయోగిస్తారు? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం ఏంటిది? మెరుపాటల, నమూనాల, పెప్పెట్రిన, ముఖి చిత్రమా? అండ్ ఇంకొక క్వశ్చన్, పద్య బోధనకు తగిన శ్రవ్య బోధనోపకరణం. పద్య బోధన తగినది రేడియోనా, టేప్ రికార్డరా, స్లైడ్సా, టెలివిజనా? సో ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు 8th లెసన్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, సో ఇదిగోండి, ఇది ఎస్ఎన్ఎస్ వాళ్ళది ఎగ్జామ్ పేపర్స్ అనమాట. ప్రీవియస్ మనం మొన్న టెట్ రాసాం కదా. సో ఆ టెట్ పేపర్స్ అనమాట. ఇవన్నీ చాలా పెద్ద బుక్. ఇది మనకు అక్టోబర్లో టెట్ జరిగింది కదా. సో ఆ పేపర్స్ అనమాట. ఇప్పుడు ఒకసారి బుక్ మీకు సరిగా చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, టెట్ అక్టోబర్లో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ అనమాట. ఇందులో ఎస్జిటి అండ్ ఎస్ఏ వాళ్ళకి ఇద్దరికి ఉన్నాయి. ఇది బైలింగ్వల్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు ఉన్నాయి. ఎస్ఎన్ఎస్ వాళ్ళని తీసుకున్నాను. తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నేను ఈ బుక్ తీసుకున్నాను అనేసి. ఇప్పుడు ఈ బుక్ నాకు యూజ్ అవుతుంది అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయంటే మొత్తం ప్రీవియస్ వచ్చిన టెట్ పేపర్స్ మొత్తం ఉన్నాయి. దానికి మళ్ళీ స్పెషల్ గా ఇంగ్లీష్ వివరణాత్మక సమాధానాలు ఉన్నాయి, మ్యాథ్స్ కి కూడా ఉన్నాయి. ఇవి వచ్చి ఇంకా ఎస్ఏ వాళ్ళకి, ఎస్ఏ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి పేపర్స్ అనమాట. సో ఇవన్నీ అవే. సోషల్ వాళ్ళకు ఉన్నాయి, అలాగే లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకు ఉన్నాయి, ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఉన్నాయి. అంటే టీజీ టెట్ లో ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందరికీ ఉన్నాయి. ఈ బుక్ అందరికీ యూజ్ అవుతుంది. ఎస్ఏ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. చాలా పెద్ద బుక్ అనమాట. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అనుకుంటా, 289. నేను తీసుకునింది 260కో 270కో తీసుకున్నాను. ఇప్పుడు ఈ బుక్ ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, తెలుగు ఉంది కదా, తెలుగు మెథడాలజీలో 56 నుంచి తెలుగు మెథడాలజీ 56 నుంచి తెలుగు మెథడాలజీ కదా. ఇప్పుడు ఇందులో ఉన్న పేపర్స్ మొత్తం తెలుగు మెథడాలజీకి సంబంధించి ఇందులో ఎన్ని పేపర్స్ అయితే ఉన్నాయో అన్ని పేపర్స్ ని నేను చేద్దాం అనుకుంటున్నాను. సో చూసారు కదా, ప్రీవియస్ పేపర్స్ బుక్ అనమాట. ఇప్పుడు ఇందులో నేను ఈ బుక్ లో ఉన్న ప్రతి పేపర్ లో ఉన్న తెలుగు మెథడాలజీని బిట్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను అంటే ఎంత చదివాను, నాకు ఎంత అర్థమైంది అనేది నాకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎక్కడైనా ఏ టాపిక్ మీద డౌట్ ఉన్నా, సో ఆ టాపిక్ కి నేను ఆన్సర్ చేయలేకపోతున్నా, సో ఆ టాపిక్ ని ఇంకోసారి చూడడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఈ బిట్ ని నేను పెట్టలేకపోతున్నాను, ఇది ఎక్కడుందా అని సెర్చ్ చేస్తాము. సో మనం చూసి వెతికి రాయడంలో కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందైతే ఆన్సర్స్ చేస్తాను. ఒక పేపర్ లో 5 బిట్స్ ఉన్నాయి కదా. సో వాటికి ఆన్సర్స్ చేస్తాను. చేసిన తర్వాత వాటిలో ఎన్ని కరెక్ట్ పెట్టగలుగుతున్నాను, ఎన్ని రాంగ్ పెడుతున్నాను. సో ముందు వీటిని ప్రాపర్ గా చేస్తే తెలుగు మెథడాలజీ మీద ఏమన్నా చిన్న డౌట్స్ ఉన్నా కొంచెం నాకు క్లారిటీ అనేది వస్తుంది మెథడాలజీ మీద. సో నేను ఇవి పెట్టగలుగుతున్నాను, ఇది పెట్టలేకపోతున్నాను అనేసి ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ నేను ఇలా అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మొత్తం పేపర్స్ అన్ని పెట్టేపాటికి ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో అందుకని ఇలా ఫాలో అవుదాము అనేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట. సో అదనమాట ఇప్పుడు నేను చేయబోయే పని అయితే అది తెలుగు మెథడాలజీ. సో తెలుగు మెథడాలజీ అయిపోయిన తర్వాత ట్రై మెథడ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి ఫస్ట్ ఈ పేపర్స్ అయిపోయే లోపల అసలు ఎన్ని రోజులు పడతాయో ఏంటో, అసలు రోజుకి ఎన్ని పేపర్స్ చేయగలము అనేది ఫస్ట్ చూడాలి. సో దాన్ని బట్టి ఎన్ని రోజులు పడతాయి అనేది ఒక అంచనా వేసుకొని తర్వాత తెలుగు మెథడాలజీ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడైతే విషయం అది. అండ్ ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళాలన్నమాట. కొంచెం చిన్న పని ఉంది. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫస్ట్ పేపర్ అయితే స్టార్ట్ చేస్తాను. సో అదండి. ఏమైనా కాయలు ఏం చెప్తున్నావు తంగి
ఎప్పుడు వచ్చినా తాగుకుంటది. శ్రావణి కూడా నిద్ర మాత్రం తీయకు. అందుకే శ్రావణి ఇలా నిన్నే చేస్తుంది. ఇంకే పోయి పక్కన మీకే అంటే ఎవరు అమలక్కలు లాయర్ ఉండాలా వాళ్ళు వాడు పొద్దున ఎట్టుకొని పోతే ఆయన చక్కెర అన్న నాన్న అంటున్నాడు. అదే ఎండకు పడొచ్చు కాసిన సార్లు నీళ్ళు ఇద్దాము లేకపోతే జ్యూసులు తెచ్చిద్దాం. అదేమంటే పక్కన రెస్టారెంట్ ఉంది ఏమంటే రెండు జ్యూసులు పట్టకు రాదండి. ఇద్దరు వచ్చాము జ్యూసుల కోసం వచ్చిన. ఏం మర్యాద ఫ్రెండ్స్ ఇది, ఏం మర్యాద, ఏ ఊరు మర్యాద ఇది నాకు అర్థం కావట్లా. చూడ అసలు కనీసం ఏం నీళ్ళు కూడా తెచ్చిలా ఫ్రెండ్స్, జ్యూసులు కాడి నీళ్ళు కూడా తెచ్చిలా. ప్లేట్ ఇదేనా మీ మర్యాద? ఆపింది ఆపింది అక్క నిజంగానే వచ్చేసింది బుట్టది. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మా ఆవిడ చూడ చిన్న పాప, మా రూమ్ కి చిన్న పాప వచ్చింది. మాసా కూతురు ఎంత చిన్న పాప బుడ్డిది గుమ్గా ఉంది. విశ్వీ కామ్గా సైలెంట్ గా ఉంది. పెట్టాక బయట మంచం బయట బయటకు పోదాం, చల్లగా ఉంది బయట. కృష్ణే బయట ఆడుకుందామా? బయట చల్లగా ఉంది రే. బయట మంచం వేసి పడుకోబెడితే బాగా ఆడుకుంటుంది. చూడు ట్రైన్, చూడు ట్రైన్ చూసి ఏజ్ కాదు ఇంకా. గుమ్ముగా ఉంది. హలో అండి, ఇప్పుడే అక్కడికి వెళ్ళొచ్చాము. సో ఇప్పుడు ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పేపర్ 56 నుంచి 56, 57, 58, 59, 60 మొత్తం 5 క్వశ్చన్స్. మాన్సా ఇప్పుడు ఎస్జిటి పేపర్ల వరకు చేస్తాము. ఎస్ఏ కూడా చేయొచ్చా? తెలుగు మెథడాలజీ చేయొచ్చు. అంతా అవి బిఎడ్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. అప్పుడు మనకి ఇప్పుడు ఎస్ఎన్ఎస్ మెటీరియల్ బిఎడ్ వాళ్ళకి కూడా కలిపే కదా అప్పుడు. సో మనం అప్పుడు దాంట్లోకి కూడా ఆన్సర్ చేయొచ్చు కదా. నేను ఏఈ క్లాసెస్ లో ప్రీవియస్ బిట్స్ చెప్తాను, స్కూల్ స్టూడెంట్ వాళ్ళకి అడిగిన బిట్స్ కూడా చెప్తాను. అదే మళ్ళీ ఇప్పుడు అంటే ఎస్ఎన్ఎస్ అంటే అన్ని వాళ్ళు మొత్తం ఇంక్లూడ్ చేసే వాళ్ళకి చేసే కదా ఇస్తారు ఎస్జిటికి ఎస్ఏకి. సో ఇప్పుడు మనం చదివింది ఎస్ఎన్ఎస్ఏ కాబట్టి మనం ఎస్ఏ బిట్స్ కూడా చేయొచ్చు ఇందులో కదా. సో అది ఫస్ట్ ఎస్జిటి కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎస్ఏ చేద్దాం. ముందు ఎస్జిటి కానిస్తే తర్వాత ఎస్ఏ చేద్దాం. తాను చూసిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడడం నాటకీకరణమా కాదు, పఠనమా కాదు, ఉక్త రచన, పద నిర్మాణం కదా. కాదు, ఆన్సర్ ఉక్త రచన. పెన్సిల్తో పెట్టుకుంటే బెటర్, పెన్సిల్ కావాలి. సరే చూద్దాం. మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించింది. కిండర్ గార్డెన్, కృతి ఆధార పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించింది కృతి ఆధార పద్ధతి. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాల్లో వివరిస్తూ చక్కగా రాయడం. వార్తాపత్రికలు, దృశ్య బోధన ఉపకరణం. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం. ప్రామాణికత, కరెక్ట్. అంశాన్ని మాత్రమే మదింపు చేయడం, అది ప్రామాణికత. అయిపోయింది. పెద్ద టైం ఏమి పట్టదు. ఒక పేపర్ అంటే 5 బిట్స్, ఒక పేపర్ అంటే 5 బిట్స్. పెద్ద టైం ఏమి పట్టదు. నాకు తెలిసి ఒక రోజులో చేసేయచ్చు కదా. అన్ని చదువుంటే ఒక రోజులో పెట్టేయచ్చు. మధ్యలో మనకి డౌట్స్ వస్తుంటే మాత్రం అది ఎక్కడుంది, ఆ బిట్ ఎక్కడుంది, సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మనకి డౌట్ గా ఉన్నప్పుడు, అసలు చదివింది ఎక్కడో చదివేమే ఇది గుర్తులేదే అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని చదవడము. సో అట్లా చేస్తే కొంచెం లేట్ అవుతుంది. సో నేనైతే అట్లే చేస్తా. ఇది ఎక్కడో చదివినట్టుంది అనుకుంటా, మళ్ళీ చూడడం, మళ్ళీ చదవడం, మళ్ళీ అట్లాగా చేయాలా. సో అదండి. సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.